Hello all, my name is Prakash and welcome back to my YouTube channel. So guys, ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఈరోజు జూన్ 2 అంటే తెలంగాణ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మన తెలంగాణ అమరవీరులు చేసిన పోరాటం వల్ల అండ్ తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం వల్ల తెలంగాణ అనేది సెపరేట్ స్టేట్గా సాధించుకోగలిగాము. అండ్ అందరికీ తెలంగాణ డే శుభాకాంక్షలు. సో గైస్, ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసరికి నేను ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్కి వెళ్తున్నాను. అండ్ ఒకప్పుడు ఇది ప్రసాద్స్ ఐమాక్స్ స్క్రీన్గా పిలువబడేది. అండ్ ఐమాక్స్ ప్రొజెక్షన్ యూజ్ చేసుకొని చాలా సినిమాలు ఇక్కడ ఆడాయి. అవతార్ కానీ, తర్వాత స్పైడర్ మ్యాన్ కానీ, ఇలాంటి సినిమాలన్నీ 2 months 3 months ఆడి ఎక్కడి నుంచో వచ్చేవారు మూవీస్ చూడడానికి అండ్ ఆ ఎక్స్పీరియన్స్ పొందడానికి. సో కొన్ని రోజుల నుంచి అవి బంద్ అయిపోయాయి అండ్ దాన్ని PCX అనేగా రీబ్రాండ్ చేసి సో ప్రసాద్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 64 feet అండ్ 101 feet అలా మెయింటైన్ చేసుకొని సీటింగ్ అంతా మార్చి ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయినా కొంచెం దానికి ఈక్వల్ స్టాండర్డ్గా మెయింటైన్ చేసి బార్కో ప్రొజెక్షన్, లేజర్ ప్రొజెక్షన్ యూజ్ చేసుకొని, లేజర్ ప్రొజెక్షన్ కాదు బార్కో డ్యూయల్ ప్రొజెక్షన్ యూజ్ చేస్తున్నారు. సో ఆ డ్యూయల్ ప్రొజెక్షన్ యూజ్ చేసుకొని బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఆర్ లార్జ్ స్క్రీన్ ఫార్మాట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. సో నేను అప్పట్లో ఐమాక్స్ ప్రొజెక్షన్ వాడుతున్నప్పుడు ఒక మూవీ చూశాను, బట్ దాని తర్వాత ఇంకేం చూడలేదు. ఇదే మూవీ చూడబోతున్నాను. సో నేను ఆల్రెడీ కలిజా సంధ్య 70mm ఎంజాయ్ చేశాను. బట్ ఈ వీడియో వచ్చేసరికి ఎవరైతే ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్ ఆర్ PCX స్క్రీన్లో సినిమా చూడలేదో వాళ్ళకి ఇది మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒకవేళ మీరు చూడలేకపోతే ఈ వీడియో చూడండి. ఇందులో నేను సీటింగ్ దగ్గర నుంచి, స్క్రీన్ సైజ్ దగ్గర నుంచి అండ్ అంబియన్స్ దగ్గర నుంచి మొత్తం చూపిస్తాను. అండ్ యూ గైస్ కెన్ ఎంజాయ్ ద వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇట్లాంటి కంటెంట్ చేస్తూ ఉంటాను, వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టార్ట్ అవుదాం గైస్. ప్రసాద్స్కి ఈరోజు ఎండ అయితే గట్టిగా కొడుతుంది. హైదరాబాద్ క్లైమేట్ కూడా ఎంత వెరైటీగా బిహేవ్ చేస్తుందంటే ఒకసారి ఎండ కొడుతుంది, ఒకసారి వర్షం పడుతుంది. ఈరోజు చల్లగా ఉంటుంది అనుకుంటే ఎండగా ఉంటుంది, ఈరోజు ఎండగా ఉంటుంది అంటే వర్షం కొడుతుంది. డిఫరెంట్ బిహేవియర్ చూపిస్తుంది. సో మనం ప్రసాద్స్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సో లెట్స్ గో. సో ఆన్ ద వేలో మెట్టుగూడలో మా ఫ్రెండ్ని పికప్ చేసేసుకొని మేమిద్దరం స్టార్ట్ అయ్యాం ప్రసాద్స్కి. ఫైనలీ ప్రసాద్స్కి అయితే వచ్చేసాం గైస్. క్లైమేట్ అయితే చాలా బాగుంది, బట్ చాలా ఎండగా ఉంది. అండ్ ఇక్కడ అంబేద్కర్ గారి స్టాట్యూ చూడొచ్చు మీరు. సో మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. నెక్లెస్ రోడ్ కానీ ఆ ఏరియా, ట్యాంక్ బండ్ ఏరియా మొత్తం చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు చాలా పీస్ఫుల్గా, ట్రాఫిక్ లేకుండా చాలా నీట్గా ఉంది. సో గైస్, మొత్తానికి ప్రసాద్స్ వచ్చేసామన్నమాట. ప్రసాద్స్ ఐమాక్స్ ఈ ఎస్కలేటర్ ఎప్పుడు ఎక్కినా అతడు సీన్ రీక్రియేట్ చేయాలనిపిస్తుంది. అలా మీకు అనిపించిందంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ LV ప్రసాద్ గారిని చూస్తున్నారు కదా. సో మన ANR గారిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. అండ్ LV ప్రసాద్ ఐ హాస్పిటల్ అండ్ వీటన్నిటికీ వ్యవస్థాపకుడు ఆయననే. సో మనం వచ్చేసాం గైస్ స్క్రీన్ 6కి అయితే. సో గైస్, లోపలికి అయితే వెళ్తున్నాము బిగ్ స్క్రీన్కి. సో సీటింగ్ అయితే ఇలా కర్వ్డ్ సీటింగ్ ఉంటుంది గైస్ లోపల. అది చాలా బాగుంటుంది, ఎందుకంటే మీరు స్క్రీన్ ఎక్కడ కూర్చొని చూసినా కరెక్ట్గా కనిపించేటట్టు, విజన్ బాగుండేటట్టు అలా డిజైన్ చేసుకున్నారు సీట్. అండ్ స్క్రీన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇది PCX స్పెషల్ అండ్ ప్రసాద్స్ ఐమాక్స్ స్పెషల్. ఒకప్పుడు ఐమాక్స్ స్క్రీన్ ఉండేది, బట్ ఇప్పుడు తీసేసేసి
పీసీఎక్స్గా చేశారు. అండ్ నేనైతే జేరోలో సీట్ బుక్ చేసుకున్నాను. సో జేరోకి వెళ్ళి కూర్చుంటాను. సెంటర్ సీటే బుక్ చేసుకున్నాను. సో బేసిక్ సీటింగ్ కూడా మార్చారు, స్క్రీన్ కూడా మార్చారు. ఇలా ప్రస్తుతానికైతే ఇలా ఉంది నీట్గా. ఈరోజు ఎక్కువ ఫిల్ అవ్వలేదు ఆక్యుపెన్సీ. సో నాకు తెలిసి హార్డ్లీ ఒక 100 టికెట్స్ అన్నా బుక్ అయి ఉంటే. నాకు 650 సీటింగ్ కెపాసిటీ ఇది మొత్తం. సో ఈ యాంగిల్ నుంచి ఇలా ఉంది అండ్ అటుపక్క నుంచి మనం వచ్చాము. ఇది స్క్రీన్ సైజ్. హోప్ మీకు కరెక్ట్గా చూపించాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫోన్కున్న యాంగిల్లో మనం క్యాప్చర్ చేయడం చాలా కష్టం కంప్లీట్. బట్ నాకు తెలిసిన టెక్నిక్స్ వాడి కరెక్ట్గా ట్రై చేశాను క్యాప్చర్ చేయడానికి. సో మీరు చూస్తున్న ఈ వెల్కమ్ బ్యానర్ ఏదైతే ఉందో మీకు అదే బ్యానర్లో మీకు ఫ్రేమ్ సినిమా కనిపిస్తుంది అనమాట. ఫుల్ స్క్రీన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ అది ఎందుకో ఎప్పుడవుతుందో నాకు తెలియదు. మీరు ఒకవేళ ఫుల్ స్క్రీన్లో మూవీస్ చూసుంటే కనుక ప్లీజ్ డూ లెట్. మీరు ఎప్పుడన్నా ఫుల్ స్క్రీన్లో మూవీస్ వస్తున్నా నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి, నేను వెళ్ళి చూస్తాను అసలు ఆ ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పి. నేను ఇప్పటిదాకా అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో స్పీకర్స్ అటు సైడ్ లెఫ్ట్ ఉన్నాయి అండ్ పైన రూఫ్లో ఉన్నాయి స్పీకర్స్. అండ్ స్క్రీన్లో ఇన్బిల్ట్ ఉన్నాయి. పైన సౌండ్ అయితే అద్దరిపోయింది. నేను సినిమా ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్ చాలా బాగుంది. వేరే లెవెల్ అని చెప్పాలి ఈ స్క్రీన్లో సౌండింగ్ అయితే. సో అది మాత్రం ఫర్ షూర్ మీకు డెఫినెట్గా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మా మూవీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్, లెట్స్ గో. పని తీసుకురా, మమ్మల్ని బతికించు. సో ఇంటర్వెల్ అయితే అయిపోయింది గైస్, మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. అండ్ స్క్రీన్ మీకు ఇక్కడ చూస్తున్నా కదా, పైనుంచి పడ్డారంటే పళ్ళు ఇరిగిపోతాయి. సో చాలా జాగ్రత్తగా నడవాలి. అండ్ అదంతా రైలింగ్ మూసేసే ఉంది. అండ్ అక్కడ ఒక స్టేజ్ కూడా వేస్తారు. ఆ స్టేజ్ నాకు తెలిసి సెలబ్రిటీస్ వస్తున్నప్పుడు వాళ్ళ మూవీ ప్రమోషన్స్ అప్పుడు చూపించడానికేమో. సో అక్కడ నాకు 2 ప్రొజెక్టర్స్ లాగా కనిపిస్తున్నాయి. డ్యూయల్ ప్రొజెక్షన్ అయి ఉండొచ్చు మేబీ. సో బేసిక్గా గైస్ నాకు సౌండ్ సిస్టమ్ ఎక్కువ నచ్చింది. బేసిక్గా సౌండ్ సిస్టమ్ ఎక్కువ నచ్చింది ఆ స్క్రీన్ సైజ్ కంటే. సరౌండ్ సౌండ్ చాలా బాగుంది, బీట్ చాలా బాగుంది, బేస్ చాలా బాగుంది. సో స్క్రీన్ పెద్దగా ఉన్న మూవీ బట్టి ఇంపాక్ట్ ఉంటుంది. ఇందులో అయితే వాళ్ళు హాఫ్ స్క్రీన్ యూటిలైజ్ చేసుకున్నారు. బట్ సౌండ్, సిట్టింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. ఒక చూచితినెవ్వరు చూడని లింగం, నిరుపద్రవమగు నిశ్చల లింగం, ఆది తేజమగు ఐక్యలింగం, పురాణ ప్రథమగు పవిత్ర లింగం శివ. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ, ఓం నమో ఓం నమః శివ జయ జయ జయ. The world is all we pray. Save our lives, sing the Shiva Shambho all the way. Sada Shiva Sannyasi. సో గైస్ మొత్తానికి మూవీ అయిపోయింది. నాకు తెలిసి వర్షం పడినట్టుంది. So good experience. Let's go home and discuss in detail about our Kaleja rewatch experience in Prasad's screen. సో గైస్ ఫైనలీ అయితే ప్రసాద్స్ లార్జ్ స్క్రీన్లో మూవీ చూసి మనం ఇంటికి రావడం అయితే జరిగింది. సో నన్ను ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే కనుక లార్జ్ స్క్రీన్లో అంత బిగ్ డిఫరెన్స్ లేదు. దెర్ ఇస్ నో మచ్ బిగ్ డిఫరెన్స్. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఏషియన్ సినీ స్క్వేర్ ఉప్పల్ స్క్రీన్ 5లో ఒకటి ఉంది.
సో అది చాలా పెద్ద స్క్రీన్ అండ్ సౌండింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అలాంటి ఒక స్క్రీన్లో చూస్తే ఏ ఫీల్ వస్తుందో అదే ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఇది ఎంత బిగ్ స్క్రీన్ ఉన్నా కానీ ఆ డిజైర్డ్ మూవీ లెంత్ ఏ ఆస్పెక్ట్ రేషియోలో షూట్ అయింది, ఎడిట్ అయింది, దాన్నే ప్రొజెక్ట్ చేస్తున్నారు. అండ్ పైన చాలా స్పేస్, కింద చాలా స్పేస్, అసలు యూటిలైజే అవ్వట్లేదు. అండ్ మరి ఏ మూవీస్ ఆ ప్రజెంటేషన్లో ఫిట్ అవుతాయో మనకు తెలియదు. ఆ ఫిట్ అయ్యే మూవీస్ వచ్చేంతవరకు ఆగి ఆ ఫుల్ స్క్రీన్ ఫిల్ అయ్యాక ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేయడం చూడాలి మరి. సో పీసీఎక్స్ అనేది పెట్టారు, మరి ఏ మూవీస్ పెద్ద రేషియోలో ప్లే అవుతాయి. బట్ రెగ్యులర్ మూవీస్ అయితే మనకి హాఫ్ స్క్రీన్లోనే ప్లే అవుతాయి. సౌండ్ చాలా బాగుంది, సౌండ్ ఆ బేస్ ఎఫెక్ట్స్ అవి చాలా బాగున్నాయి, నాకు అది బాగా నచ్చింది. అండ్ కలేజా నేను సంధ్య 75mm చూసినప్పుడు డైలాగ్స్ అవేం సరిగ్గా వినపడలేదు కాబట్టి ఇందులో కరెక్ట్గా వినపడ్డాయి. అండ్ ప్రతి మైన్యూట్ సౌండ్ మనకి యాక్చువల్లీ క్లైమాక్స్లో మహేష్ బాబు గారు డైలాగ్స్ చెప్పేటప్పుడు రీసౌండ్ వస్తుంది, ఆ రీసౌండ్ కూడా క్లియర్గా వినిపించింది. ఒకవేళ మీరు సౌండ్కి చాలా డీటెయిలింగ్ ఇచ్చి చూద్దాం అనుకుంటే ప్రసాద్స్ ది బెస్ట్. అండ్ స్క్రీన్ సైజ్ కూడా డీసెంట్, అంటే చిన్న వాటికంటే కొంచెం పెద్దది, కానీ దాని రేంజ్ ఉన్న స్క్రీన్ని ఫుల్ యూటిలైజ్ చేసుకోవట్లేదు, అదొకటే. సో మొత్తానికి ప్రసాద్ స్క్రీన్ ఎప్పటి నుంచో పీసీఎక్స్ స్క్రీన్ చూద్దాం అనుకున్నాను, ఫైనల్లీ చూసేసాను. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక పీసీఎక్స్ స్క్రీన్లో మీరు మూవీస్ చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ చూడాలనుకుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలేజా రీ రిలీజ్లో మీరు ఎన్నిసార్లు చూసారు మూవీని, మీకు ఎక్స్పీరియన్స్ ఏంటనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో ముందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.